వెల్కమ్ టు సిరి గార్డెన్. ఈరోజు మనం దబ్బకాయ చూడండి ఎంత బాగుందో. ఇలా పసుపుగా గట్టిగా ఉండాలండి. ముదురుకాయ తీసుకోవాలి. దబ్బకాయ పులిహోర చాలా బాగుంటుందండి. అది ఎలా చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: దబ్బకాయ, ఇదిగోండి కొంచెం జీడిపప్పు, కొంచెం వేరుశనగ పప్పు తీసుకున్నాను, ఇంకా తెరామాత గింజలు. ప్రాసెస్ చూద్దాం. ఇదిగోండి, ఇది బ్రెజిలియన్ కరేపాకండి. ఇవి ఇంతే అండి, మంచి వాసన ఉంటాయి. అయితే నాకేమనిపించిందంటే మామూలు కరేపాకు వాసనలానే అనిపించింది, అంత ఎక్కువ అనిపించలేదు. ఇంకా పెద్ద అయితే ఏమైనా తెలుస్తుందేమో, కాకపోతే వాసన అయితే బాగానే ఉంది. ఇదిగోండి ఇంతే సైజు ఉంటాయండి. ఆకులు ఇట్లా చిన్న చిన్నగా ఉంటాయి అన్నమాట ఈ కరేపాకు రెమ్మలు. ఇప్పుడు మనం దబ్బకాయ పులిహోర చేస్తున్నాం కదండి మన గార్డెన్లో ఉన్న ఈ బ్రెజిలియన్ కరేపాకు కోసుకుందామండి. మన గార్డెన్లో మిరపకాయ, పచ్చిమిరకాయలు పండిపోయినాయండి, చూసుకోలేదు, బాగా పండిపోయినాయి చూసారా. ఇది కూడా కోసుకుందాం. ఇదిగోండి, దీన్ని తయారు చేసే దబ్బకాయ పులిహోర ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది నూనె పెట్టుకున్నానండి స్లోలో, కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకున్నాను తెరామాత కోసం. ఇదిగోండి దబ్బకాయ ఇందా చూపించా కదా, అది బాగా జ్యూస్ చేసి విత్తనాలు తీసి జ్యూస్ చేసి పెట్టుకున్నానండి. దబ్బకాయ రసం. దీంట్లో దబ్బకాయ రసంలో కొంచెం ఉప్పేసి, లైట్గా కొద్దిగా చిటికెడు ఉప్పేసి పెట్టుకోండి, ఎందుకంటే కండ్రెక్కకుండా ఉంటుంది మనం చేసే లోపల. చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో వేరుశనగ పప్పు వేయించుకుందామండి. కొంచెం జీడిపప్పు ఉన్నాయి, ఇవి కూడా వేసుకుంటే టేస్టీగా ఉంటుందని ఉన్నాయి కాబట్టి వేస్తున్నానండి. జీడిపప్పు లేకపోయినా పర్లేదు, వేరుశనగ పప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనం జీడిపప్పు, వేరుశనగపప్పు వేయించి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు తిరగమాత వేసుకుందామండి. పచ్చెనగపప్పు ఎక్కువ వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి. పచ్చెనగపప్పు, మినపప్పు, కొద్దిగా జీలకర్ర లైట్గా వేసుకున్నాం, ఆవాలండి, ఇదిగోండి పచ్చిమిరపకాయలు, మిరపకాయలు వేసుకున్నామండి, టేస్ట్ బాగుంటుంది. ఇది కొంచెం వేగాక అప్పుడు కరివేపాకు వేద్దామండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో కొంచెం ఇంగు వేసుకుందామండి. ఎల్జీ ఇంగువ ఎంత వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి. దీంట్లోనే కరివేపాకు వేసుకుందామండి. మన గార్డెన్లో కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు అండి, చాలా బాగుంటుంది కదా వేసుకుంటే. ఎక్కువ వేసుకుంటే టేస్ట్ భలే ఉంటుందండి కరివేపాకు. దీంట్లో సరిపడా పసుపు వేసుకుందామండి. నేను 1/2 స్పూన్ పసుపు వేస్తున్నానండి. ఇదిగోండి మనం తెరమాత పెట్టుకున్నాం కదా, తెరమాత పెట్టుకున్నాం కదండి, ఈ తెరమాత మొత్తం మిశ్రమం అంతా దీంట్లో వేసుకోవాలండి. ఇప్పుడు మనము ఈ పప్పులు ఉన్నాయి కదా, ఇవి కూడా వేసుకుందామండి. జీడిపప్పు, వేరుశనగపప్పు. ఇప్పుడు కొంచెం మనం
ఈ దబ్బకాయ జ్యూస్లో కొంచెం సాల్ట్ వేసుకున్నామండి కంట్రెక్కకుండా ఉండడానికి. ఇది కూడా వేసేసుకుంటాము. ఒక్క కాయేనండి, మంచిగా ఉంది, రసం ఉంది బాగా. ఇప్పుడు తగినంత పింక్ సాల్ట్ అండి, రాక్ సాల్ట్. ఇప్పుడు ఇలా కలిపేసుకోవాలండి. అన్నము వండి పెట్టుకున్నానండి, కొంచెం చల్లారింది. వేడి మీద కంటే అన్నం కొంచెం చల్లారాక వేసుకుంటే బాగుంటుందండి. బాగా కలుపుతుంటేనే మంచి స్మెల్ వస్తుందండి బాగా. ఇంకోండి ఫ్రెండ్స్, దబ్బకాయ పులిహోర రెడీ. పసుపు 1 స్పూన్ వేసానండి. చూడండి తిరమాత. దబ్బకాయ రసం మాత్రం డైరెక్ట్గా అన్నంలో పోసేసుకోవాలండి, అదేం పొయ్యి మీద పెట్టకూడదు. కాకపోతే కొంచెం ఏంటంటే దబ్బకాయ రసంలో కొద్దిగా సాల్ట్ వేసి పెట్టుకోండి, కండ్రెక్కకుండా ఉంటుంది కొంచెం మనం లేట్ అయినా తిరమాత ప్రాసెస్లో. ఇదిగోండి ఇలా చేసుకోవాలి. చూసారా ఎంత బాగుందో, టేస్టింగ్ టైం అండి. ఎలా ఉందో మా పాప చూసి చెప్తుంది. స్మెల్ బాగుంది, టేస్ట్ చూద్దాం. నిమ్మకాయ పులిహోర లాగుందా, దబ్బకాయ పులిహోర లాగుందా? అదే టేస్ట్ తెలుస్తున్నదా నిమ్మకాయకి దబ్బకాయకి డిఫరెన్స్? నాకు ఏంటంటే చాలా బాగా నచ్చింది అనమాట, ఎందుకంటే ఇది పుల్లగా సూపర్గా ఉందనమాట. ఇంకోటి ఏంటంటే అండి, ఇది చేసిన వెంటనే కాకుండా ఒక అరగంట ఇలా మూత పెట్టేసేసి ఒక అరగంట ఆగిన తర్వాత తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎందుకంటే ఆ రసం అంతా దీనికి పట్టి ఊరుతుందండి బాగా, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఒక 15 నిమిషాలైనా కనీసం పక్కన పెట్టేయండి మూత పెట్టి, అప్పుడు టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. అంత లోపల మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కొట్టండి. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ చేస్తాము. ఓకేనండి, షేర్ చేయడం అంతా మర్చిపోతే. మళ్ళీ మీకు ఎలా ఇది చేసుకొని మీరు దీన్ని చూసిన మీరు కూడా ఇలా కామెంట్ చేయండి. సరే, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం. అంతవరకు బాయ్ బాయ్.